నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని ఎందుకు దర్శించుకుంటాం అనే సందేహం ఎవరికైనా కలిగిందా? త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులు ఎక్కువ. ఆ కోవకే పరమశివుడు. పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. శివాలయంలో నంది విగ్రహం ముందు నిలబడి దాని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవడం ఒక ఆచారం. దీనికి ఆధ్యాత్మిక సాంప్రదాయమైన కారణాలు కూడా ఉన్నాయి. నంది శివుడికి ఎంతో ఇష్టమైన భక్తుడు. శివలింగాన్ని దర్శించే ముందు నందిని పూజించడం, అతని అనుమతి తీసుకోవడం ముఖ్యమని భావిస్తారు. అలాగే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం ద్వారా గురు శిష్యుల సంబంధాన్ని గౌరవించినట్లు అవుతుందని, శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది రెండు చెవుల మధ్య నుంచి లింగాన్ని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. అందుకే ఎప్పుడు పరమశివుడు ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నందీశ్వరుడి వృషభ భాగాన్ని సృష్టిస్తూ శివుని దర్శించడం వల్ల విధివిహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది. ఆయన జన్మించడంతోనే అతడు శివభక్తుడు. ఓవైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోవైపు మహేశ్వరుని ధ్యానిస్తూ ఉండేవాడు. అలా ఓసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు. అతడి తపోదీక్షకు మెచ్చి కైలాసనాథుడు ప్రత్యక్షమై వరం కోరుకున్నమన్నాడు. 10,000 ఏళ్ళు తపస్సు చేసే శక్తిని ప్రసాదించాలంటూ పరమశివుడిని కోరాడు. అలాగేనంటూ నందీశ్వరుడికి ఈశ్వరుడు వరమిచ్చాడు. అలా తపస్సు పూర్తి చేశాక నందికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు. దీనితో అతడికి అత్యంత సన్నిహితంగా ఉండి అదృష్టాన్ని కల్పించాడు. దీంతో శ్రీశైలంలోనే కొలువు చేరేలా పరమశివుడు అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు. శివాలయంలో పరమశివుడి ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం. ఈ 4 పాదాలు చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుందనడానికి నిదర్శనంగా నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన 3 పాదాలు లోపలికి మడిచి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇక సంధ్యా సమయాన్ని ప్రదోషకాలమని పేర్కొంటారు. ఈ సమయంలో నందీశ్వరుడికి విశేష పూజలు అర్చనలు చేయడం శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూసేందుకు దేవతలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో నందీశ్వరుడి వెనుక నిలబడి కొమ్ముల మధ్యలోంచి శివుడిని దర్శించాలని నేటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్యలోంచి స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తోంది.